నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మురికివాడలపై దృష్టి సారించిన జీవీఎంసీ అధికారులు. ముంపునకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ హరినారాయణ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పెదగంట్యాడలో స్టీల్ ప్లాంట్ కార్మికుడు దారుణ హత్య. రంగంలోకి దిగిన డాగ్ క్లూ స్ట్రీములు. గోపాలపట్నంలో కిడ్నాప్ డ్రామాకు తెరదించిన పోలీసులు. 4 విద్యార్థులు అరెస్టు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఫ్లయింగ్ కట్స్ విద్యార్థుల ప్రతిభ. ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగాల్లో అపార అవకాశాలున్నాయన్న సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ జిఎస్ఎన్ రాజు. మురికివాడలపై జీవీఎంసీ దృష్టి సారించింది. వర్షాకాలం నేపథ్యంలో గెడ్డలు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ 33వ వార్డులో విస్తృత స్థాయిలో పర్యటించారు. వార్డు సమస్యలపై రిపోర్ట్. కొండవాలు ప్రాంతాలు, గెడ్డలు ఆక్రమించుకుని జీవిస్తున్న ప్రజలు వర్షాకాలంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో గెడ్డలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేయడంతో వర్షపు నీరు ఇళ్లను ముంచుతున్న పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా 33వ వార్డులోని రైల్వే న్యూ కాలనీ, తాటిచెట్లపాలెం ప్రాంతాలు కొండలకు దిగువన ఉండటంతో మురుగునీరు ఆ ప్రాంతాలను ముంచెత్తుతుంది. దీనిపై ఎమ్మెల్యే రాజు స్పందించారు. రైల్వే న్యూ కాలనీలో గెడ్డను ఆక్రమించుకుని ఉన్న ప్రాంతాలను జీవీఎంసీ కమిషనర్ హరినారాయణతో కలిసి పరిశీలించారు. అలాగే ఈదురుగాలులకు స్తంభాలు ఒరిగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలపై కూడా ప్రస్తావించారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఉదయమే ఇక్కడికి వచ్చి దీంట్లో ఉన్న సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. తర్వాత ఆ డ్రైనేజ్ కూడా వేరే అంతా ఆక్యుపై చేస్తున్నారు. లోపల ఇల్లు కట్టేశారు. ఆ డ్రైన్ పైన అంత సిమెంట్ జమ్ములేసి టోటల్ ఆక్యుపేషన్ కూడా ఉంది. సో అదొక సమస్య, ప్రధానమైన సమస్య. అది కాకుండా కొంత ఎలక్ట్రికల్ లైటింగ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పారు. అది కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకా బోర్డులు సరిగ్గా పనిచేయటం లేదని చెప్పారు. కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కొత్త బోర్డులు వేయటం జరుగుతుంది. ఎక్కడైతే రెక్టిఫికేషన్ చేయాలో రెక్టిఫికేషన్స్ కూడా చేస్తారు అని చెప్పి అధికారులకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికుడు హత్య సంచలనం సృష్టించింది. గత రాత్రి ఓ ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లాడు. ఉదయానికి అతని మరణ వార్త వినాల్సి వచ్చింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హత్యకు గురైన కార్మికుడు మృతదేహాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సందర్శించారు. కార్మికుడు హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదగంట్యాడకు చెందిన మోల్లి పైడరావు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య రవణమ్మ, 2 కుమార్తెలు ఉన్నారు. గత రాత్రి ఫోన్ కాల్ రావడంతో పైడరావు బయటకు వెళ్లాడు. పెంటమాంబ ఆలయ పరిసరాల్లో ఉదయానికి ఇతనిని హత్య చేశారు. తలపై బలంగా కొట్టడంతో రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు పరిశీలన చేశారు. ఈ ఆలయం సమీపంలో మద్యం షాపులు, స్క్రాప్ దుకాణాలు ఉండటంతో ఇక్కడ తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పైడిరావును ఒక స్నేహితుడు వచ్చి తరచూ ఇంటి నుంచి తీసుకువెళ్లేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో నిర్మానుష్య స్థలంలో హత్య జరగడం పలు అనుమానాలకు తావితీస్తుంది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్య ఎలా జరిగిందనే దానిపై పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే మృతుడికి 2 కుమార్తెల్లో ఒక కుమార్తెకు వివాహం కూడా నిశ్చయమైనట్లు బంధువులు తెలిపారు. మరి ఇక్కడ బార్ షాపులు కానీ, ఇక్కడ మిగతా స్క్రాప్ కొట్లు కానీ అలాంటి ఉండడం వల్ల ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయంలో నాతే అతను చాలా మంచివాడు. ఎందుకంటే అతను నిర్వాసితుల్లో 500 మందిలో జాయిన్ అయ్యి మరి టౌన్షిప్లో అతను ప్లాంట్లో నిర్వాసితులుగా పనిచేసుకుంటూ జీవనోపాధి సాగిస్తూ మరి ఇప్పుడే మరి వాళ్ళ అమ్మాయి కూడా వచ్చే నెల 6వ తారీఖుని నిశ్చితార్థం జరిగి మరి పెళ్లి కూడా ఆ రోజే. విషయాలు పోలీసు వారు కూడా చాలా పగడబందీగా రాత్రిపూట గస్తీ కాస్తే ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ఉంటాయి. అందుకని
ఇలాంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ఇలాంటి వారు మరి ఇలాంటి బార్ షాపులు కానీ వైన్ షాపులు కానీ అలాంటివి అయితే తొలగించినట్లయితే ఇలాంటివి జరగడానికి చాలా చక్కగా ఉంటుందని. చెడు అలవాట్లకు బానిసైన 4 యువకులు ఆడిన కిడ్నాప్ డ్రామాకు తెరపడింది. గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఐటీఐ విద్యార్థి మణికంఠ కిడ్నాప్ ఉత్తిదేనని తేలిపోయింది. తల్లిదండ్రుల నుండి డబ్బులు రాబట్టేందుకు 4 స్నేహితులు ఆడిన డ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. మణికంఠతో పాటు మరో 3 గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేశారు. కేసును త్వరితంగా ఛేదించిన ఎస్ఐలు శ్రీనివాస్, తమ్మినాయుడులను సిఐ వైకుంఠరావు అభినందించారు. వస్తాడు, నైట్ రూమ్ లో ఉంటాడని చెప్పారు. ఆ రోజు రాత్రి అక్కడ రూమ్ లో ఈ వెంకటేష్, అరుణ్ తేజ్ అండ్ ఈ మణికంఠ 3 అక్కడ పెట్టినాక వెంకటేష్ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. రెండో రోజు ఉదయం 8 గంటలకు మళ్ళీ వెంకటేష్ అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఒక కొత్త వాళ్ళ అవుట్స్కట్స్ లో ఒక బ్రిడ్జ్ ఉంది, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఈమెకి కాల్ చేశారు, సిస్టర్కి. ఈ కాల్ చేసినప్పుడు ఈ మనకంటే దానికి ఎలా మాట్లాడాలి ఏంటి అంతా కూడా స్క్రిప్ట్ అంతా రెడీ చేశాడు. ఈ అరుణ్ తేజ్ మాట్లాడి ఈ బెదిరింపు ఈ విధంగా మీ కిడ్నాప్ చేశామని, చంపేస్తామని, 15 లక్షలు ఇవ్వాలని, దాంట్లో మళ్ళీ వీడియో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి అక్క నాకు చంపేస్తున్నారు, మీరు ఎలాగైనా నన్ను రక్షించండి అని కూడా ఫోన్లో వాళ్ళకి చెప్పడం. ఇదంతా పథక రచన ప్రకారం ప్లాన్ చేసి సాయంత్రం 7 గంటలకు మీకు మేము కాల్ చేస్తాం, డబ్బులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి తండి, పోలీసుల వద్దకు మాత్రం వెళ్తే చంపేస్తామని కూడా వాళ్ళకి థ్రెటన్ చేయడం జరిగింది. వైమానిక, ఆతిథ్య, పర్యాటక రంగాల్లో విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవకాశాలు ఉన్నాయని సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. ద్వారకానగర్లో ఫ్లయింగ్ క్యాట్స్ ఇన్స్టిట్యూట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఫ్లయింగ్ క్యాట్స్ ఈ ఏడాది ఉద్యోగాల్లో మంచి ప్రతిభను కనబరచడం అభినందనీయమన్నారు. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరదారెడ్డి మాట్లాడుతూ దేశంలో విమానయాన రంగం విపరీతంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పారు. ఫ్లయింగ్ క్యాట్స్ అధినేత ప్రేమ్ మాట్లాడుతూ తమ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు అనేక వైమానిక, ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఉద్యోగావకాశాలు 18 సంవత్సరాలు నిండకుండానే వస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఏషియా, శ్రీలంక ఎయిర్లైన్స్, భద్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకా స్టార్ హోటల్స్ లో కూడా తమ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. అవకాశాలు ఎక్కువగా వస్తున్నందున 3 నెలలు, 6 నెలలు షార్ట్ టర్మ్ కోర్సులను తాము నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్స్పాండ్ చేయటం, ఆ సర్వీసెస్ ఉపయోగించడం జరుగుతుంది. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దివ్య అని పెద్దది ఇప్పటి వరకు బోయింగ్ కంపెనీ కూడా 797 అని చెప్పి ఒక కొత్త సిరీస్ని ప్రారంభిస్తున్నది. దాంట్లో అది కనీసం 500 నుంచి 600 మంది వరకు ప్రయాణం చేసే విధంగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ దిద్దపడుతుంది. ఇటువంటి రంగంలో అంటే ఇవే కాకుండా చిన్న చిన్న విమానాల్లో కూడా ఎయిర్ బస్ 320లో నియో అని కొత్తది వస్తుంది, ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా మా దగ్గర నుంచి మేము ఇవ్వగలుగుతాం అనే ఆశతో మేము ముందుకు వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆల్రెడీ గాట్ ప్లేస్. లాస్ట్ ఇయర్ చదువుకున్నటువంటి విద్యార్థుల్లో కూడా చాలా మంది చక్కని ప్లేస్మెంట్స్ తీసుకుని ఎయిర్పోర్ట్స్లో, ఎయిర్లైన్స్లో, 4-5 స్టార్ హోటల్స్లో తో పాటు పర్యాటకం సంబంధించినటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు సంపాదించుకొని చక్కని ప్లేస్మెంట్స్ తీసుకొని చక్కని ప్లేస్మెంట్స్ తీసుకొని వాళ్ళంతా కూడా బాగా ఉన్నారు. కాబట్టి మేము ఎంతో ఆనందదాయకంగా ఉన్నాం. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఒక 6 మంది పిల్లలు 18 సంవత్సరాలు ఇంకా నిండకుండా వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు 18th ఇయర్ ఎప్పుడు ఫీల్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి 18 ఇయర్స్ నిండిన వాళ్ళు, 17 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క రంగాల్లో మీ యొక్క కెరియర్ కోసం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి మన ముందు ఉన్నటువంటి ఈ యొక్క విప్లవాత్మకమైన అవకాశాలన్నీ కూడా మీరు సొంతం చేసుకోవాలని, ఈ యొక్క గ్లామరస్ మరియు ప్రెస్టీజియస్ ఇండస్ట్రీస్ లో మీరంతా కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క భవిష్యత్తు మీరు చక్కబరుచుకుంటారన్న ఆశతో మేము ఈ యొక్క కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి we welcome you to Flying Cats. Thank you very much. I have completed my intermediate. After that, I don't have any option. I am having the option to join either engineering or to join an aviation field. I am very much interested in aviation field as it is very glamorous and I can achieve a good amount of what they'll say prestige and everything in this field. And I'll be get selected or settled fast. I assume. After that, I came to Flying Cats.
I'm having somewhat nervousness and fear. After that, when I come to Flying Cats, after when our lecturers or our sir, Sandeep sir, mainly Sandeep sir, Tanvi ma'am, Prem sir, have encouraged me a lot. They had done జీవీఎంసీ 35వ వార్డు రెడ్డి కంచెరపాలెం వద్ద ఏర్పాటు చేసిన మోనార్క్ వైన్ షాపును తక్షణం తొలగించాలని కోరుతూ స్థానికులు చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. పొట్టి శ్రీరాములు మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. తక్షణం వైన్స్ షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మద్యం షాపు ఇక్కడ ఉండడం వల్ల అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు చిన్న పిల్లల దగ్గర నుండి అటు పెద్దవాళ్ళు 60 సంవత్సరాల వృద్ధులు కూడా రాకపోకలు సాగించాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది, కష్టతరంగా కూడా ఉంటూ ఉంది. ఎందుకంటే ఉదయం గుళ్ళైనా సరే ఓపెన్ చేయలేమో, ఈ మద్యం షాపులు ఉదయం 4 గంటలకే ఓపెన్ చేస్తున్నారు. 24 గంటలు షాపులు ఇలాగా ఓపెన్ చేస్తూ ఉండడం వల్ల ఈ చుట్టుప్రక్కల మద్యం సేవిస్తూ రోడ్లు రహదారులు రాకపోకలు సాగిస్తున్నాయి. 2 వైపులా వాహనాలు అయినా సరే లెక్క చేయట్లేదు, తాగేసి ఇక్కడే వారి ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ద్వారకా నగర్లో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 15,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎన్ రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షులు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ గడిచిన 10 ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్స్ గా మేము పనిచేస్తున్నాం. ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒకే రకమైనటువంటి డ్రైవర్స్ కి పర్మనెంట్ ఎంప్లాయీకి వచ్చేటికి 60-70 వేలు ఇస్తున్నారు. మాకు వచ్చేటికి 7,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్ ఉంది. రెండో పక్కన ఆర్టీసీ యాజమాన్యమే 5 బస్సు ఓనర్లతో అగ్రిమెంట్ చేసినప్పుడు చట్ట ప్రకారం ఉన్నటువంటి జీతభత్యాలు అమలు జరపాలని, ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా మిగతా స్టాట్యూటరీ కన్సెషన్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఈరోజు అగ్రిమెంట్ కాగితం మీద అయితే రాసుకున్నారు యాజమాన్యం 5 బస్సు ఓనర్లు, కానీ దాన్ని అమలు జరపనటువంటి 5 బస్సు ఓనర్ల దగ్గర మరి దేనికి కక్కుర్తి పడుతున్నారో యాజమాన్యం తెలియదు. కానీ జింక్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టాలన్న జింకు యాజమాన్య యోచన వివాదాస్పదమవుతుంది. పరిశ్రమను తెరవాలని, లేని పక్షంలో ఎవరి భూములు వారికి ఇచ్చేయాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో గాజువాక జింకు గేటు వద్ద ధర్నా నిర్వహించారు. జింకు పరిశ్రమ నిర్మాణానికి 1975లో 365 ఎకరాల భూమిని అప్పటి రైతులు ఇచ్చారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు అన్నారు. పరిశ్రమ మూతపడ్డ తరువాత యాజమాన్యం ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దారాదత్తం చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తోందని, యంత్రాలను కూడా తరలించే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. పరిశ్రమ తెరవకపోతే ఎవరి భూములు వారికి ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో సీటు నేతలు జ్యోతిశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఆనాడు ఎకరా కేవలం 850 రూపాయలకు ఒక ఎకరా చొప్పున కొని ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. జింక్ పరిశ్రమ ఏర్పడింది. కానీ ఈనాడు ఎకరా 5 కోట్ల చొప్పున 365 ఎకరాలు 1825 కోట్లకి అమ్ముకోవడానికి ఈరోజు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. లోపల నుంచి యంత్రాలని మార్చేదానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ ప్రజలను మభ్యపెడుతూ అయోమయానికి గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖ భూ కుంభకోణంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం సభలో ఆయన వంతు పాడుతూ ప్రసంగాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రులు కూడా ఒకరు భూ కబ్జాలని, మరొకరు డ్రగ్ మాఫియా అని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పట్టాల పేరుతో మోసం చేయడమే కాకుండా విశాఖలో వనరులన్నీ దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇటువంటి విధానాలను కొనసాగనివ్వకుండా ఉండేందుకు ప్రజల పక్షాన పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అమర్ తెలిపారు. ఎంతో మంది పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పి, భూములు ఇస్తామని చెప్పి మీరు ప్రకటన చేసినటువంటి మీరు హుదూద్ తుఫాన్లో నష్టపోయినటువంటి ఒక పేదవాడికైనా నేటికి ఒక పట్టా ఇచ్చినటువంటి సందర్భం కానీ, ఒక ఇల్లు కట్టించినటువంటి సందర్భం కానీ, వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం కానీ ఈ రోజు వరకు మీరు చేశారని అడుగుతా ఉన్నాం. మీరు చేసినటువంటి
కార్యక్రమాలు విశాఖపట్నం ప్రాంతానికి ఏ ఒక్కటన్నా ఉన్నాయని అడుగుతా ఉన్నాం. మరి దేనికి మీరు ప్రగతి మైదానంలో మీరు సదస్సు పెట్టారు? ఏ రకమైనటువంటి ప్రగతి చెందినటువంటి చేయనటువంటి మీరు ఏ రకంగా మీరు విశాఖపట్నం ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈరోజు అనేక శిష్టకరణాలను ఓబీసీ కేటగిరీలో చేర్చేందుకు అఖిల భారత స్థాయిలో కృషి జరుగుతోందని శిష్టకరణాల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి వెల్లడించారు. విశాఖలో పట్టాల పంపిణీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఈ మేరకు వినతి పత్రం కూడా సమర్పించామని తెలిపారు. రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చేసిన విజ్ఞప్తికి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఓబీసీలో చేరుస్తామంటూ కొంతమంది దళారులు చెబుతున్న మాటలు నమ్మవద్దని అఖిల భారత స్థాయిలో ఉన్న తమ యూనియన్ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. రామ్నగర్లో అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎన్ మూర్తి, కోశాధికారి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. కలిసి రాష్ట్ర అఖిల భారత సంఘాలతో కలిసి ఓబీసీని సాధించుకునేందుకు ముందుకు వెళుతుంది విశాఖపట్నం జిల్లా అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి రకమైనటువంటి ఎవరైనా వ్యక్తులు వచ్చి ప్రలోభాలు పెట్టి డొనేషన్ రూపంలో కానీ ఓబీసీ సాధించుకోవడానికి ఏదైనా మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని తిరస్కరించండి. ఒక్క పైసా కూడా, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ప్రతి పైసా, ప్రతి రూపాయి, ప్రతిదీ కూడా అఖిల భారత రాష్ట్ర జిల్లా సంఘాలు చూస్తాయి. దానికి వేరే కమిటీలు లేవు, కమిటీ వేయలేదు, ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అదృష్టం ఏంటంటే మనకి, మీకు చెప్తున్నాను, ఇది 100% నిజం. మన ముందున్నటువంటి 2 గవర్నమెంట్లు, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వారు తప్పకుండా మన ఆదేశాన్ని, మన ఆలోచనల్ని, మన తాలూకా అవసరాన్ని గుర్తించి వాళ్ళు చేసే దానికి మనం ముందుకెళ్తే తప్పకుండా మనం జయం పొందుతాం. గణపతి ఉత్సవాలకు పారిశ్రామికవాడ ముస్తాబవుతుంది. వినాయక చవితిని పురస్కరించుకుని మహాగణపతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో షీలానగర్ పెట్రోల్ బంక్ వద్ద నెలకొల్పనున్న భారీ గణనాథుని విగ్రహ తయారీ పనులకు భూమి పూజ నిర్వహించారు. స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని కోరారు. ఈ ఏడాది 50,000 మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సంఘం అధ్యక్షుడు బచ్చల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా లేని మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసం మన కమిటీ వారి త్రిమూర్తులు వగైరా మిత్రులందరూ కలిసి కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతో భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. వీళ్ళకి అన్ని విధాలా మేము అండదండలుగా ఉంటాం. అలాగే వినాయక చవితికి మా స్వాతి ప్రమోటర్స్ నుండి 35,000 నుండి 55,000 మట్టి వినాయకులను మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. సిటీ నలుమూలల అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మీడియా మిత్రులు అందరూ సహకరించి ప్రతి ఒక్కరికి మట్టి వినాయకుని పూజించండి అని నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకునే పూజించేలాగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. తన భర్త కిడ్నీ ఆపరేషన్ కు దాతలు సహకారం అందించాలని ఆకుల రామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కంప్యూటర్ హార్డ్వేర్ వర్క్ లో పనిచేస్తున్న తన భర్త మహాలక్ష్మి నాయుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపాడు. చెన్నైలోని వెల్లూరు ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి కోసం 35 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారని అన్నారు. దాతలు సహకారం అందించాలని కోరారు. సహాయం చేసేవారు 9703635339 నెంబర్కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే చెప్పారండి. కాకపోతే మేము ఏదో మామూలు ఆవేశం అని అనుకున్నాం. తర్వాత ఒక సంవత్సరం క్రితం ఏమొచ్చి విపరీతంగా ఆవేశం దగ్గు బాగా ఎక్కువైపోయిందండి. ఆ సంవత్సరం అంతా మొదటి రోజు ఇంకా హాస్పిటల్ అన్నీ తిప్పితే ఇంకా చెన్నై రాయవెల్లూరు తీసుకెళ్ళండి, సిఎంసి హాస్పిటల్కి తగ్గుతుంది అని చెప్తే అక్కడ కూడా తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ మొత్తం టెస్టులు అన్నీ చేశారు. వాళ్ళు కూడా అదే నిర్ధారించారండి. ఇతనికి శాశ్వత పరిష్కారం అయితే ఊపిరితిత్తులు మార్చుకుంటే బాగుంటారు, చిన్న వయసులో ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. 30 నుంచి 35 లక్షల నుంచి 40 లక్షలు అవుతుంది. చెన్నై వేలూరు హాస్పిటల్లోనే అక్కడే ఆపరేషన్ అవుతుంది. 2 అబ్బాయిలండి. ఆయన కంప్యూటర్ బాగు చేసేవారండి. హార్డ్వేర్
దేవమాత మోక్షారోపణ మహోత్సవాలను జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్నామని విశాఖ అగ్రపీఠం విచారణకర్త ఫాదర్ సిహెచ్ రాజ్ కుమార్ తెలిపారు. జ్ఞానాపురంలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 1 నుంచి 15 వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ఆగస్టు 15న జరిగే ప్రధానోత్సవంలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. సుమారు శతాబ్ది కాలం క్రితం జ్ఞానాపురం నుంచి కలరా వ్యాధి నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈ ఉత్సవం నేటికి కొనసాగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. సమర్పించడం జరుగుతుంది. అవి సాయంకాలం 6 గంటలకు ఆ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే రోజుకి 2-3 మద్యంపై పోరుకు ప్రజా కళాకారులు గలమెత్తారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రజా గాయకుడు దేవిశ్రీ ఆధ్వర్యంలో మద్యానికి వ్యతిరేకంగా ఆటపాట నిర్వహించారు. గుడిబడి సమీపంలో మద్యం షాపులు పెట్టొద్దంటూ ఓవైపు మహిళలు ఆందోళన చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం కొత్త షాపులకు అనుమతులివ్వడం శోచనీయమన్నారు. ఇదే కాని కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆటపాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉన్నదంటే దున్నపోతి మీద వర్ష కురిసిన చందంగా తయారైంది. గుడి బడి దగ్గర మద్యాన్ని నియంత్రించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తా ఉన్నారు. అయినా ఆందోళనకు పక్క చేస్తూ ఉంటే కొత్తగా లైసెన్స్ ఒక పక్క ఇస్తామన్నారు. కాబట్టి ఎప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఆ గుడి బడి దగ్గర మద్యాన్ని నియంత్రించాలని, లేని ఎడల ప్రజా కళాకారులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మురికివాడలపై దృష్టి సారించిన జీవీఎంసీ అధికారులు. ముంపునకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ హరినారాయణ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పెదగంట్యాడలో స్టీల్ ప్లాంట్ కార్మికుడు దారుణ హత్య. రంగంలోకి దిగిన డాగ్ క్లూ స్ట్రీములు. గోపాలపట్నంలో కిడ్నాప్ డ్రామాకు తెరదించిన పోలీసులు. 4 విద్యార్థులు అరెస్టు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఫ్లయింగ్ కట్స్ విద్యార్థుల ప్రతిభ. ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగాల్లో అపార అవకాశాలున్నాయన్న సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ జిఎస్ఎన్ రాజు. ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.